అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సుజయ్ విఖే పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని అహల్యానగర్ మన్మాడ్ రోడ్ పనులు ఆలస్యం కావడానికి కూడా ట్రంప్ విధానాలే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ట్రంప్ చర్యల వల్లే కొందరిలో మద్యం వినియోగం కూడా పెరిగిందని సుజయ్ పాటిల్ అన్నారు. అయితే అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలకు మహారాష్ట్రలో రోడ్డు పనుల ఆలస్యానికి సంబంధం ఏంటి? బీజేపీ నేత చేసిన వాదన ఏంటి? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. మహారాష్ట్రలోని ఆహిల్యానగర్ మన్మాడ్ రోడ్డు ప్రాజెక్టు పనులు ఆలస్యం కావడంపై ఇప్పుడు ఆసక్తికరమైన రాజకీయ వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. బీజేపీ మహారాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ ఈ రోడ్డు పనుల ఆలస్యానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు కూడా కారణమని వ్యాఖ్యానించారు. అమెరికా ఇరాన్ యుద్ధ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం పడిందని సుజయ్ విఖే పాటిల్ పేర్కొన్నారు. క్రూడ్ ఆయిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే బీటూమెన్ కొరత ఏర్పడిందని ఆయన వాదించారు. బీటూమెన్ అందుబాటులో లేకపోవడంతో కాంట్రాక్టర్ ఢిల్లీ నుంచి బీటూమెన్ను రవాణా చేయాల్సి వస్తుందని, దీంతో ఖర్చు సుమారు 2.5 రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. పెరిగిన వ్యయానికి సంబంధించిన అనుమతులు కూడా తీసుకోవాల్సి రావడంతో ప్రాజెక్టులో మరింత ఆలస్యం జరుగుతుందని చెప్పారు. అంటే ట్రంప్ విధానాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం, బీటూమెన్ కొరత, రోడ్డు నిర్మాణ ఖర్చులు పెరగడం, పనుల్లో ఆలస్యం, ఇదే లింకును సుజయ్ విఖే పాటిల్ వివరించారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ట్రంప్ వల్లే రోడ్డు పనులు ఆలస్యం అయ్యాయి అనేది సుజయ్ విఖే పాటిల్ చేసిన వాదన. ఇది స్వతంత్రంగా నిర్ధారించబడిన వాస్తవం అని చెప్పలేం. అందుకే వార్తను ఆయన వ్యాఖ్యగా, వాదనగా చూడాలి. ఇక ఇదే ప్రసంగంలో ట్రంప్ మారుతున్న వైఖరిపై కూడా సుజయ్ విఖే పాటిల్ విమర్శలు చేశారు. ట్రంప్ ఒక సమయంలో యుద్ధం ముగిసిందని చెబుతూ మరో సమయంలో క్షిపణి దాడులు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ గందరగోళం వల్ల కొందరిలో మద్యం వినియోగం పెరిగిందని కూడా ఆయన అన్నారు. ఇక రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే బీటూమెన్ విషయానికి వస్తే ఇది క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ ప్రక్రియలో లభించే పెట్రోలియం ఉత్పత్తుల్లో ఒకటి కాబట్టి అంతర్జాతీయంగా చమురు సరఫరాలో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడితే బీటూమెన్ సరఫరా ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఆహిల్యానగర్ మన్మాడ్ రోడ్డు ప్రాజెక్టు ఆలస్యానికి ట్రంప్ ఒక్కరే కారణమని నిర్ధారించే ఆధారాలు ప్రస్తుత నివేదికల్లో లేవు. అందుకే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అంతర్జాతీయ రాజకీయాల ప్రభావం ఒక రాష్ట్రంలోని రోడ్డు పనుల వరకు వచ్చిందా, లేదా స్థానికంగా ఉన్న సమస్యలకు అంతర్జాతీయ పరిణామాలను కారణంగా చూపుతున్నారా అనే చర్చ జరుగుతుంది. సుజయ్ విఖే పాటిల్ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి.